ఏం జరిగిందిరా? మన సూర్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు రా. ఏం గొడవరా? నేను చెప్పేది నాన్న, పెద్ద ఆయన గొడవ వద్దన్నా. పోటుగాడివరా నువ్వు? ఇరత్తాను. అసలు నువ్వేం పీకలేవు, పడితే ఉడుం పట్టే అయిపోయావురా. సూర్య వదలరా, సూర్య వదలరా, వదలకపోతే వాడు చచ్చిపోతాడు. వదలవు. ఏరియా పక్కకు కూడా రావుతురా రే, వస్తే చంపేస్తా. అసలు ఏంటిరా జరిగింది? ఏంటి ప్రాబ్లం అని కొట్టే ముందు అడగలరా? నీ మీద ఎవడో చేయేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? మొయ్ సందు దొరికితే గొడవ ఆడేయడం. మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆడి దగ్గర వడ్డీకి 3 లక్షలు తీసుకున్నాడంట. ఇప్పుడు దాకా వడ్డీ ఇంచుమించుగా 8 లక్షల దాకా కట్టాడు. 2 నెలల నుంచి డబ్బులు కట్టనంటున్నాడంట. ఇప్పుడు ఆ దరిద్రుడు వచ్చి బాబాయ్ని బెదిరించి VRS రాసేమంటున్నాడు. నువ్వు VRS రాసిచ్చే అరే దేవరా. మేము బతికేదే ఉద్యోగం వల్ల, సంతకం ఎలా పెట్టమంటారయ్యా? వీళ్ళ నూరికి వదలదురా. పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం పద. సార్ పిలుస్తున్నారు. బాబాయ్ సార్ పిలుస్తున్నారండి. రే నేను వస్తా. రే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చేస్తాం. ఏమైందిరా నీకు? నీకు దండరా బాబు, ప్లీజ్. జరిగినట్టు నేను చూసుకుంటాలేరా. రా బాబాయ్. వాళ్ళ నాన్న కృష్ణమూర్తి చనిపోక ముందు ఈ స్టేషన్లో పనిచేశారు. చాలా మంచివాడు. కూర్చోండి బాబాయ్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నమస్తే సార్. సూర్య, చట్ట ప్రకారం ఇలా చేయకూడదు. మీ నాన్నగారు బాగా తెలుసు కాబట్టి వదిలేస్తున్నాను. ఏమైందిరా లోపల? ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందిరా. అసలు వడ్డీ 2 వద్దని రాసిచ్చారు. దీనికోసమే పోలీస్ స్టేషన్కి వచ్చావా? రే నన్నేం చేయమంటావురా? బాబాయ్ గొడవలు వద్దంటున్నాడు. వాళ్ళు వద్దన్నారా, నువ్వు వద్దంటున్నావా? రే పెద్దలతో మనకి ఊరికే భయపడి చావటం. ఇలాంటి వాళ్ళని లోపలేస్తే తప్ప వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ బుద్ధి రాదురా. చెత్త వెతవలు. పట్టి ఈ సైడ్ ఎందుకు వేస్తున్నావు? ఎముక ఈ సైడ్ కదా ఇరిగింది. అంటే నేనే ఎక్స్ట్రా రివర్స్లో చూస్తున్నానా? అవును, వాడు నీ మొహం మీద కొడితే నీ ఎముకలు ఎలా ఇరిగిని? రే ఆడు మొహం మీద కొట్టాడు. ఆడుతో వచ్చాడు ఆడి ఫ్రెండ్. ఆడు పట్టాడురా పట్టు, ఉడుం పట్రా. ఓ వాడు అక్కడ పట్టుకున్నాడు కదా, సరిపోయింది. అదే కొంచెం కింద పట్టుకొని ఉంటే పొట్ట తగ్గేదని చెప్తున్నా. వడ్డీ వసూలు చేసేటప్పుడు ఎంత కరాఖండిగా ఉంటామో, వాడిని తిరిగి దెబ్బతీయాలనుకున్నప్పుడు అంతేరు బాబుగా ఉండాలి. అర్థమైందా? ఈడెంట్రా ఇక్కడికి వచ్చాడు. ఆ పక్కన ఎముకలు బ్యాలెన్స్ ఉన్నాయి కదన్నా. ఎవరు కావాలి? సార్ని ఒకసారి కలవాలి. అన్నా మీరే మాట్లాడండి. నేను ఇక్కడే కనుక ఉంటాను, కొట్టి చంపేస్తాను. అన్న కొట్టేస్తానా? అన్న కొడతాడు, అది చంపేస్తాడు.
అన్న నేను కొంచెం బయట ఉంటా. అన్న మనం వెళ్దాం పదా. ఎందుకని వచ్చి మన నేను వెళ్తే నా కుర్చీలో కూర్చుందామనే. నీ ఇష్టం. నమస్తే అన్న. అన్న వస్తున్నాను. అన్నా నమస్కారం సార్. ఏంట్రా తమ్ముడు ఈ టైప్ వచ్చావు? సార్ సారీ సార్, మా ఫ్రెండ్ ఏదో నా మీద ప్రేమతో తెలియకుండా చేస్తాడు. ఆడు కోపిస్టోడే కానీ చాలా మంచోడు సార్. సార్ మీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి సార్. ఇవేరా? ఇవి మా నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు సార్. మేమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్. ఇవన్నీ మనసులో పెట్టుకుని మా ఫ్రెండ్ ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నీకున్న మంచితనం నీ ఫ్రెండ్ కొండుంటే నువ్వు ఎక్కడి దాకా రావాల్సి వచ్చేది కాదు. పో. వస్తున్నాడు పోయాడన్నా. సారీ అన్న, వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను కోపంగానే చూస్తున్నావు అన్న. నేను మా ఫ్రెండ్ ఏదో తెలియకుండా చేసావన్నా, మమ్మల్ని మన్నించన్నా ప్లీజ్ అన్నా. సరే వదిలేశాను రా, మన్నించాను. అన్నా అయితే ఫ్రెండ్లీగా ఒక్క హగ్ అన్న. నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు. అక్కడే ఉండు. ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపోయాడా? ఇరిచేసాడన్నా. అమ్మయ్యా థ్యాంక్స్ అన్నా, నువ్వన్నా హగ్ ఇచ్చావు. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. వెళ్ళొస్తానన్నా. ఇరిచేసాడన్నా. సేమ్ ప్లేస్. నీ ఫ్రెండు ఆ వడ్డీలకి ఇచ్చే వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రమ్మంటే నువ్వు పళ్ళు ఇక్కించుకుని ఈ ఇయర్ కూడా వెళ్తావా? ఎన్నిసార్లు చెప్పాడ్రా వాడితో కలిసి తిరగొద్దని? అబ్బా తెల్లారనే మొదలెట్టకమ్మా. నేను తలుచుకుంటున్నానో లేదో, రోజుకి 10 సార్లు నువ్వు అని తలుచుకుంటావు. అయినా అంత పెద్ద తప్పు ఏం చేశాడని? ఏం తప్పు చేశాడు నీకు తెలీదు? నీ చెల్లెలు +2 చదివేటప్పుడే లవ్ లెటర్ ఇచ్చాడు నీ చెల్లెలు. ఇచ్చాడు. నువ్వేమన్నా ఊరుకున్నావు ఏంది? ఆడి ఫ్యామిలీని మొత్తం బజార్కి ఇడిచి పరువు తీసి పారేలా. అసలు నీ కూతురుకి రాకమ్మా. ఆడు ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు అని చెప్పుంటే సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అయినా ఆడు నాకు ఫ్రెండ్ అయ్యాక నీకు సారీ చెప్పాడా లేదా? చెప్పాడు శనిగాడు. నీ చెల్లిని వదిలేసి నిన్ను తగులుకున్నాడు. వాడితో చేరక ముందు ఒబ్బడిగా చదువుకునేవాడివి. చేరిన తర్వాత అన్ని అరియర్సే. సార్ డైలీ బీరు కూడా. ఇదిగో నట్టేంట్లో కూర్చోబెట్టాడుగా. హలో, నాకేం తక్కువ? అయ్యగారు ఉద్యోగానికి వెళ్తున్నారుగా. ఏది వంట పనికా? మమ్మీ నీకు నాకు గొడవలైపోతే చెప్తున్నా. నీకు చాలాసార్లు చెప్పాను, వంట పని కాదు కేటరింగ్. వాట్ ఐ మీన్ బై ద కేటరింగ్ ఇస్ మమ్మా. వాడితో కలిసి తిరిగితే ఏదో చెడ్డ జరగబోతుందని బాగా తెలుస్తుంది. నాకు కూడా సుకుమార్ సినిమాలో హీరోలాగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది. 6 సెన్స్ కొడుతుందమ్మా. మంచి సెగనోరా. నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. బాయ్ మా. మధ్యాహ్నం లంచ్ టైంలో అత్తయ్యకి ఫోన్ చేయడం మర్చిపోకు. అత్తయ్యతో మాట్లాడానుగా. 500 ఉంటే ఇవే. ఒక రోజుకి 100 రూపాయల వడ్డీ, ఓకేనా? రోజుకి 100? పోయిన 50గా తీసుకున్నావు. ఫస్ట్ నుంచి అయితే ఒక వడ్డీ, 15 నుంచి అయితే ఒక వడ్డీ, మంత్ ఎండ్ అయితే ఒక వడ్డీ. కావాలో వద్దో చెప్పు. వడ్డీ అన్ని కలుపుకుంటే 1200. సర్లే. ఈ నెల 31st ఉంది, 400 వడ్డీ తీసుకో. బాయ్. 500కి 400 వడ్డీ అంటే నా ఆస్తులన్నీ రాయించుకుంటావా? నీకంటూ ఆస్తులు కూడా ఉన్నాయా? ఏంటి మేడం, ఆ రోజేంటో నచ్చలేదని చెప్పావు? అప్పుడంటే సార్ ఎవరు, సార్ క్యారెక్టర్ ఏంటి ఏది నాకు తెలీదు, అందుకే. చూడను, ఇప్పుడు మనం లవ్ చేసుకుంటే మా ఫ్రెండ్షిప్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నాకు నీకన్నా మా ఫ్రెండ్షిప్పే ముఖ్యం. ఈ యాటిట్యూడేరా నీ దగ్గర నాకు నచ్చింది. అర్థం చేసుకోను, ఇది అసలు వర్కౌట్ అవదు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. కుదరదు అని ఏదైనా కూసావనుకో, మళ్ళీ నాకు ప్రపోజ్ చేసావని చెప్పి మీ ఫ్రెండ్షిప్పే కట్ చేపిస్తాను. ఐ లవ్ యూ. నేను కలుస్తున్న ప్రతిసారి నాకు గిల్టీగా ఉంది. మనం మీ అన్నయ్యకి చెప్పేద్దాం. హే, మా అన్న అసలే లూజ్ టంగ్ రా. మనం చెప్పిన 6 సెకండ్లోనే మా అమ్మకు చెప్పేస్తాడు. మా అన్నయ్య మన లవ్ యాక్సెప్ట్ చేస్తాడనుకో, కానీ మా అమ్మ గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది.
రేయ్ ఈరోజు మార్నింగ్ కూడా నిన్ను బాగా తిట్టింది. మీ అన్నని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావే. మనం లవ్ చేసిన విషయం మనం చెప్పకుండా వాడికి కానీ తెలిసిందే అనుకో, వాడే మన లవ్కి ఫస్ట్ విలన్ అవుతాడు. అప్పుడు ఇంకా ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అన్నావుగా, ముందు మీ అన్నయ్యకి చెప్పేద్దాం. ఏం జరిగినా ఫేస్ చేద్దాం. సరే, ఓ 10 days ఆగు, నేనే చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళరా, ఈవినింగ్ కలుద్దాం. సరే, బాయ్ బాయ్. మామ ఎక్కున్నారా? ఇంట్లోంచి బయలుదేరాను రా, 5 minutesలో ఉంటా. హాయ్ రా. బాయ్ రా. ఏ జాత తెరా కొత్త పెళ్లి కొడుక పెళ్ళి ఎప్పుడు రా? 31st రా. ఇదిగో కార్డు. ఎప్పుడు పెళ్లి? అవునరా. కంగ్రాట్స్ రా. ఆయన ఇన్ని కార్డులు ఎందుకు రా? ఫార్మాలిటీ కాకపోతే ఒకటి ఇచ్చావుగా, మేము అందరూ వచ్చేస్తాం. అయితే అందరూ ఆ నైట్కి వచ్చాను రా. మొంతాడానికి మరీ పిలవాలేంట్రా? అందరం వచ్చేస్తాం. అయితే ఒకటి బ్రాండెడ్ తీసుకుంటారా? బ్యాండ్ మేళం కూడా తీసుకురామంటావా? కొడితేనా కార్డు తిరిగి పెళ్లి కూడా జరగనే ఉండరాయి. 2-3 సెటప్లు ఉన్నాయని చెప్పి పెళ్లి క్యాన్సిల్ ఏం చేస్తాను రాయ్. ఒక విస్కీ ఫుల్లా నీ పెళ్ళిరా. ఒక వాట్కా ఫుల్. రమేష్ తమ్ముడు నాకు 90 ఏం సరిపోద్ది? ఒక హాఫ్ VS అంతకంటే ఎక్కువ తాగలేదు. మరి నాకు ఇడికి సోడా పోరా 3 బీర్లు. రై నీకు మూతే ఎక్కువ, మళ్ళీ 3 బీర్లు. మూసుకో. అలాగే నాకు కుడుంబ తొండ ఫ్రై తోక లేకుండా రై ముచ్చికి. కరెక్ట్ గా ఏదో చెప్పండి రా. 11 గంటలకల్లా అక్కడ ఉండాలి. సరుకు ఓకే బా, నేను వస్తాను రా.